హలో పీపుల్. బేసిక్గా నేను ఈ ఛానల్ని ఎందుకు క్రియేట్ చేశానంటే, నేను నా లైఫ్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను త్రూ లైఫ్ స్టైల్, ఫుడ్ అండ్ ఫ్యామిలీ. ఈ 3 థింగ్స్ ఎందుకు చెప్తున్నా అంటే, లైఫ్లో మేజర్ ఎఫెక్ట్స్ అనేవి ఈ 3 థింగ్స్ వల్లనే ఉంటాయండి. సో నేను నా లైఫ్లో నా రియల్ ఎక్స్పీరియన్సెస్ని, ఐడియాస్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నా ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను నా లైఫ్లో ఏం గెయిన్ అయ్యానంటే, నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ కామ్నెస్ వచ్చిందండి. దానివల్ల నా లైఫ్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అయ్యింది. సో మీరు మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే నా ఛానల్ అనేది రైట్ ప్లేస్ అనుకుంటున్నా. సో వెల్కమ్ టు మై ఛానల్ రూపశ్రీ బ్లాగ్స్. ఈ వీడియోలో నేనేం చేస్తున్నా అంటే, ఆ రోజు మా యానివర్సరీ. సో కొంచెం డెకర్ చేసి డిన్నర్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. అందుకే ఇక్కడ బలూన్స్ రెడీ చేస్తున్నా. నేనేమనుకున్నా అంటే, డిన్నర్కి వెజ్ సూప్ చేసి కొంచెం ఫ్రూట్స్ కట్ చేసి డెకర్ చేసి మా హస్బెండ్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా కేక్తో. బట్ మిడిల్ ఆఫ్ ద ప్రాసెస్ మా హస్బెండ్ నాకు కాల్ చేసి డిన్నర్కి వెళ్దామన్నారు బయట. నేను చేసిన ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయ్యాయని అనుకున్నా. బట్ అగైన్ తనకి కాల్ చేసి చెప్పా, ఐ విల్ గెట్ రెడీ అండ్ కమ్ డౌన్, యూ డోంట్ కమ్ అప్ అని చెప్పాను. ఇక్కడ నేనేం డెకోర్ ప్లాన్ చేశానంటే, రెడ్ బలూన్స్ అన్ని హ్యాంగ్ చేసి మిడిల్లో నా దగ్గర ఉన్న టేబుల్ మీద డెకోర్ చేసి డిన్నర్ అండ్ కేక్ కటింగ్ చేద్దామని అనుకున్నాను. బట్ డిన్నర్ బయట చేద్దాం అనుకున్నాక జస్ట్ ఫ్రూట్స్తో డెకోర్ చేసి కేక్ కట్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఇక్కడ ఈ బలూన్స్ని రిబ్బన్స్ అనేవి ఉల్టా టై చేశాను అనమాట ఫస్ట్. సో రిమూవ్ చేసి మళ్ళీ టై చేయాల్సి వచ్చింది. నా దగ్గర ఉన్నవి 10 బలూన్స్. సో అందుకే నేను కౌంట్ చేసుకుంటున్నా ఎక్కడెక్కడ హ్యాంగ్ చేయాలని. అక్కడ బలూన్స్ అన్నిటికీ రిబ్బన్స్ టై చేసేసాక అన్నీ హ్యాంగ్ చేసాను. యాక్చువల్లీ నేను అనుకున్నది ఏంటంటే, టేబుల్ చుట్టూ బలూన్స్ ఉండాలి అని ప్లాన్ చేశాను అనమాట. సో అలానే హ్యాంగ్ చేసేసాను. నెక్స్ట్ వెళ్ళి రెడీ అయిపోదాం. ఈ పేపర్ మీద ఉన్నవన్నీ నేనే రెడీ చేశాను. రెడీ అయిపోయా డిన్నర్కి వెళ్ళడానికి. సో బయట వెళ్ళిపోయాం.